పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి లవ్ అండ్ వార్ బ్యాక్డ్రాప్లో ఫౌజీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా ఆన్ సెట్స్లో ఉంది. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా చిత్రీకరణ జరుపుతున్నారు. వీలైనంత వేగంగా ఫౌజీ పూర్తి చేసి తదుపరి సినిమాలు మొదలు పెట్టాలనే ధ్యాసతో ప్రభాస్ పనిచేస్తున్నాడట. ఫౌజీలో డార్లింగ్ జోడీగా అమ్మాన్వి నటిస్తోంది. అమ్ముడు లాంచింగ్ రోజే కుర్రాళ్ల మనసు దోచేసింది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ని ఢీకొట్టే ప్రతినాయకుడు ఎవరు అన్నది ఇంతవరకు బయటకు రాలేదు. ఆ పాత్ర గురించి పెద్దగా డిస్కషన్ కూడా సాగలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ విషయం లీక్ అయింది. ప్రభాస్ను ఢీకొట్టే విలన్ పాత్రకి బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. ఫౌజీలో విలన్ రోల్ అయినా ఆ రోల్ కూడా క్లాసీగానే హైలైట్ అవుతుంది. హీరో విలన్ మధ్య బలమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని అవి ఎంతో స్టైలిష్గాను ఉంటాయట. ఈ నేపథ్యంలో ఆ పాత్రకు సన్నీ డియోల్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని అతన్ని ఎంపిక చేసినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సన్నీ డియోల్ సోదరుడు బాబీ డియోల్ సౌత్లో విలన్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హిందీ సినిమా యానిమల్తోనే బాబీ డియోల్ తెలుగులో ఫేమస్ అయిపోయాడు. దీంతో తెలుగు హీరోల చిత్రాల్లో విలన్ అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం విలన్గా అతడు చాలా బిజీగా ఉన్నాడు. తాజాగా సన్నీ డియోల్ కూడా విలన్ రోల్ లాక్ అయితే అన్నదమ్ములిద్దరూ ఇండస్ట్రీలో కుమ్మేస్తారు. అయితే సన్నీ డియోల్ బాలీవుడ్లో హీరోగాను కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు దర్శకుడు గోపీచంద్ మల్నేని సన్నీ డియోల్ హీరోగా జాట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.